పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా పర్చూరులో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు. స్థానిక అంబేద్కర్ నగర్ చర్చి, నాగులపాలెం లూథరన్ చర్చిల నుండి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. మిస్టరీగా ఉన్న ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి సభ్యులు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు. ఆయనను మరి ఆయన మరణించారు. ఆ మరణము ఎలాగూ జరిగింది, అది మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా హతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. మరి మేము క్రైస్తవులంగా ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను మేము విశ్వసిస్తున్నాం. మంచి న్యాయం జరుగుద్దని మేము కోరుకున్నాం. అయితే ఒక విషయాన్ని మేము మాత్రం అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి ఒక దైవజనుడిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకుంటున్నారు. తొలిటి దినాల్లో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అపోస్తలులను చెరలో పెట్టేశారు. చెరలో పెట్టేస్తే సువార్త ఆగుద్ది అనుకున్నారు. కానీ చెరలో సువార్తకులను బంధించగలిగారు, కానీ సువార్తను ఆపలేకపోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపేశాం, ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవులను నిద్ర లేపకండి, వారు లెగిస్తే మరి సింహాల్లాగా ఉంటారు, నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు. కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. మేమంతా ఏకమయ్యాం. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఆపడానికి లేదు. ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు, ప్రభు అయిన యేసయ్య కడుతున్న సంఘం ఇది. పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరు అని తెలియజేశాడు. కనుక మేము ఈ పనిని ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ పట్టణ క్రైస్తవులుగా దీన్ని నిరసిస్తూ మంచి మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం. కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల క్రైస్తవుల పక్షంగా మేము మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం. ఆయన మరణం మా అందరినీ కలిచివేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానికం, క్రైస్తవ లోకం చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది, ఆ విషయాలు నిజాలు పబ్లిక్కి తెలియచేయాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. కనుక దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఈరోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది. మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ.